బలోచిస్తాన్ ప్రావిన్స్ మరోమారు రక్తసిక్తమైంది. శనివారం బలోచ్ వేర్పాటు వ్యూహాత్మకంగా బలోచ్ రాజధాని క్వెటాలో పాకిస్తాన్ భద్రతా దళాలపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడిలో కనీసం 17 మంది పోలీసులు మరణించారు. మరో 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం క్వెటాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో పాకిస్తాన్ భద్రతా దళాలు ఆదివారం నాడు బలోచిస్తాన్ ప్రావిన్స్లో వేర్పాటువాదులను ఏరివేసే కార్యక్రమం చేపట్టారు. గత 2 రోజులుగా దాడులు ప్రతిదాడుల్లో సుమారుగా 190 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్ ప్రభుత్వంపై గత కొన్ని దశాబ్దాల నుంచి బలోచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు చేస్తోంది. ఇక్కడ ప్రకృతి వనరులను దోచుకుంటోందని బలోచ్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్లో బాగా వెనుకబడిన ప్రావిన్స్ విషయానికి వస్తే బలోచిస్తాన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధికి నోచుకోవడం లేదు, పేదరికంలో మగ్గుతోంది. ఇక్కడ వనరులను చైనాకు కట్టబెట్టి డబ్బులు దండుకుని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటోందని, తమకు మొండి చేయి చూపుతోందని బలోచ్ ఆరోపిస్తున్నారు. ఇక మీతో వేగలేం, మాకు ప్రత్యేక దేశం కావాలని పాకిస్తాన్పై పోరాటం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం బలోచ్ ప్రజల కనీస అవసరాలు తీర్చకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇక గత శనివారం నాడు బలోచ్ సెపరేటిస్టులు అకస్మాత్తుగా క్వెటాలోకి ప్రవేశించి పాక్ పోలీసులపై దాడులు చేసి నిలువునా వణికించారు. ఇక బలోచ్ మిలిటెంట్లు సాధారణ దుస్తులు ధరించి ఆసుపత్రులు, బ్యాంకులు, జైళ్లు, పోలీస్ స్టేషన్లు, మిలిటరీ ఇన్స్టలేషన్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 17 మంది పాక్ భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోగా మరో 31 మంది సివిలియన్లు ప్రాణాలు కోల్పోయారని బలోచిస్తాన్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ భుక్తి చెప్పారు. ఈ దాడులు ప్రతిదాడుల్లో సుమారు 145 మంది బలోచ్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారని భక్తి తెలిపారు. కాగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ కమిషన్ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. అధికారుల సమాచారం ప్రకారం శుక్రవారం 40 మంది బలోచ్ మిలిటెంట్లను పాక్ భద్రతా దళాలు చంపినట్లు బలోచ్ సీఎం చెప్పారు. గత 24 గంటల నుంచి మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ఇక బస్సులతో పాటు రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆదివారం క్వెటా భారీ పేలుళ్లు వినిపించాయి. రాజధాని క్వెటాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయంతో వణికిపోతున్నారు. రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలు, తగలబడిపోయిన వాహనాలు కనిపించాయి. ఇక ఇంటి నుంచి బయటికి వస్తే మళ్లీ ఇంటికి వెళ్లేదాకా గ్యారంటీ లేదని క్వెటాకు చెందిన 39 ఏళ్ల వ్యాపారి హమీదుల్లా ఫారెన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యమంత్రి సర్ఫరాజ్ భుక్తి క్వెటాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం నాటికి అన్ని జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్ ముగుస్తుందని చెప్పారు. బలోచ్ మిలిటెంట్లను వేటాడుతున్నామని చెప్పారు. బిఎల్ఏ మిలిటెంట్లను అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదన్నారు. మా రక్తం అంత చీప్ కాదు, వారు ఎక్కడ నక్కి దాక్కున్నా వారిని వేటాడిస్తామని ఆగ్రహంతో చెప్పుకొచ్చారు. కాగా గత 2 రోజుల నుంచి క్వెటాతో పాటు బలోచిస్తాన్లో పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడులు చేసింది తామేనని బిఎల్ఏ ఫైటర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక బిఎల్ఏను అమెరికాలోని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ముద్ర వేసింది. బిఎల్ఏ ఫైటర్లు చెప్పేది ఏమిటంటే తాము మిలిటరీ ఇన్స్టలేషన్తో పాటు పోలీసులు, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులపై తుపాకులతో పాటు మానవ బాంబులతో దాడులు చేశామని చెప్పుకొచ్చారు. ఇక పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నఖ్వీ శనివారం రాత్రి క్వెటా చేరుకున్నారు. అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. ఆయన వాదన విషయానికొస్తే బిఎల్ఏ టెర్రరిస్టుల వెనుక ఇండియా హస్తముందని ఆరోపించారు. మరి దానికి తగిన సాక్ష్యాలు మాత్రం ఆయన చూపించలేదు. ఈ దాడులకు పాల్పడిన ఒక్కొక్క టెర్రరిస్టు అంతు చూస్తామని హెచ్చరించారు. ఆదివారం నాడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇండియా మద్దతుతో తమపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. బలోచ్ టెర్రరిస్టులను పూర్తిగా లేపేస్తామన్నారు. భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారన్నారు. కాగా శనివారం పాక్ మిలిటరీ బలోచ్ ప్రావిన్స్ లో 2 ఆపరేషన్లలో సుమారు 41 మంది చొరబాటుదారులను కాల్చి చంపామన్నారు. ఇక బలోచ్ ఫైటర్లు తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. వారి నాయకుడు బషీర్ జయీబ్ మోటార్ సైకిళ్లపై తుపాకులు ధరించిన తమ యూనిట్లతో దాడులు చేసిన వీడియోలను విడుదల చేశారు. మరో వీడియోలో న్యూషిక్ జిల్లాకు చెందిన సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన వీడియోను విడుదల చేశారు.
ఇక మరో వీడియోలో జిల్లా జైలు నుంచి కనీసం 30 మంది ఖైదీలను విడిపించుకుని పారిపోయారు. జైలు నుంచి తుపాకులతో పాటు మందుగుండు సామాగ్రి అపహరించుకుపోయారు. పోలీస్ స్టేషన్ను పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడి నుంచి మందుగుండు సామాగ్రి ఎత్తుకుపోయారు. ఇటీవల సంవత్సరాల్లో బలోచ్ ఫైటర్లు అత్యంత డేరింగ్ ఆపరేషన్స్ కు పాల్పడుతున్నారు. ఇతర దాడుల మాదిరిగా కాకుండా పట్టపగలే పాక్ భద్రతా సిబ్బందికి పోలీసులకు చుక్కలు చూపించారు. బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, జైళ్లపై పడి దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఇక బలోచ్ ఫైటర్లు బలోచిస్తాన్ రాజధాని క్వెట్టాపై అకస్మాత్తుగా దాడులు చేయడంతో పాక్ ప్రభుత్వం పూర్తిగా షాక్కు గురైంది. అయితే ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది మాత్రం యువతులు కావడం విశేషం. ఈ విషయం పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా చెప్పారు. బలోచ్ ఫైటర్లు వ్యూహాత్మకంగా అతిపెద్ద టార్గెట్లకు యువతులను వినియోగిస్తున్నారు. అంటే ఇక్కడి యువతులు, పసిపిల్లల నుంచి ప్రతి ఒక్కరూ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పాక్ నుంచి తమకు విముక్తి కల్పించాలని ప్రాణాలివ్వడానికి కూడా చదువుకున్న యువతులు కూడా ముందుకు రావడాన్ని బట్టి చూస్తే బలోచిస్తాన్లో పాక్ భద్రతా దళాల అరాచకాలు ఏ స్థాయికి చేరుకున్నాయో తేలిగ్గా ఊహించుకోవచ్చు. పాకిస్తాన్లో అత్యంత పేద ప్రావిన్స్ బలోచిస్తాన్. అత్యంత సంపన్నమైన ప్రకృతి వనరులు పుష్కలంగా ఉండేది కూడా ఇక్కడే. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ప్రతి అంశంలోనూ పక్షపాతమే. విద్య, ఉద్యోగం, అభివృద్ధిలోనూ పాక్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతోంది. పాక్ ప్రభుత్వం ఇక్కడి సహజ వాయువుతో పాటు ఖనిజాలను చైనాకు విక్రయిస్తోంది. అయితే ఆ డబ్బులో బలోచ్లకు వాటా ఇవ్వడం లేదని బలోచ్ ప్రజలు మండిపడుతున్నారు. అయితే బలోచ్ ఫైటర్లు చైనా కంపెనీల్లో విదేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులను కిడ్నాప్ చేయడమో లేదా చంపడమో చేస్తున్నారు. దీంతో ఇక్కడ పనిచేయాలంటే చైనా కార్మికులు భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది బలోచ్ ఫైటర్లు జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ రైల్లో 450 మంది ప్రయాణికులున్నారు. 2 రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్న తర్వాత రైలును విడిచిపెట్టారు. అప్పుడు పలువురు పాక్ భద్రతా దళాలను బలోచ్ ఫైటర్లు చంపేశారు. ఇక బలోచిస్తాన్ నైసర్గిక స్వరూపం విషయానికొస్తే దేశంలోని 44% భూమి బలోచిస్తాన్లో ఉంది. సరిహద్దుల విషయానికొస్తే ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు అరేబియా సముద్ర తీర ప్రాంతం ఉంది. పాకిస్తాన్ జనాభా 24 కోట్లలో 5% బలోచిస్తాన్లో ఉన్నారు. బ్రిటిష్ వారి నుంచి ఇండియా, పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి అంటే 1948 నుంచి బలోచ్లు తాము పాకిస్తాన్లో కలిసి ఉండలేమని, తమకు స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్నారు. ఇక వారి ఉద్యమాన్ని పాక్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ఇటీవల కాలంలో బలోచ్ ఫైటర్లు పాక్ ప్రభుత్వంపై దాడులను తీవ్రతరం చేశారు. అయితే తాజాగా క్వెట్టాలో అత్యంత డేరింగ్ ఆపరేషన్ చేయడం పాక్ ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. ఈ దాడి వెనుక ఇండియా హస్తముందని యథాప్రకారం పాత ఆరోపణలను గుప్పిస్తోంది. అసలు వాస్తవాలు గమనించుకోకపోవడం విచారకరం.